నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ప్రధాన పార్టీ ఎంపీ స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా తమదే పైచేయి అనే ధీమాతో ఉంది. ఈ క్రమంలోనే సీట్ల కేటాయింపుపై చర్చలు చేపట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు, సీట్ దక్కని నాయకులు, ఇతర నేతలు సైతం పోటీకి రెడీ అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా పోటీ గట్టిగానే ఉంది. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు కర్చీఫ్ వేసుకుని రెడీగా ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నకరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం, జనగాం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే వీటిలో జనగాంలో మాత్రమే విజయం సాధించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదనే చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి అయితే ఒకరు ఇద్దరు నేతలు మాత్రమే టికెట్ ఆశిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న, టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి భువనగిరి నుంచి బరిలోకి దిగితే గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఇక కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే మద్దతు కూడబెట్టుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మనసులో మాట చెప్పారట. అందుకు మంత్రి కోమటిరెడ్డి ఓకే చెప్పడంతో పాటు ఎమ్మెల్యేలు సైతం మల్లన్నకు అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ ఉపాధ్యక్షుడి కిరణ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో పాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా తనకే ఉందని అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి తన సతీమణి కోసం, కుంభం అనిల్ తన కూతురి కోసం చక్రం తిప్పుకున్నారు. అధిష్టానం మాత్రం గెలుపుకు అవకాశం ఉన్న వారికే టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్న లేదా కిరణ్లలో ఒకరికి మాత్రమే భువనగిరి టికెట్ దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కినా గెలుపు ఖాయమని టాక్ వినిపిస్తోంది. భువనగిరిలో కిరణ్ కు మంచి పట్టుందని అంటున్నారు. అలాగే తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ప్రచారంతో మరింత ప్రజల్లోకి వెళ్లారు. అయితే భువనగిరి కాకుండా ఏ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసినా గెలుపు పక్కా అంటున్నారు.